హలో హే గైస్, మీరు చూస్తున్నారు చేర్ల సాయిరామ్ గైస్. ఈరోజు అయితే మనం ఇక్కడ చంద్రగిరి హిల్స్ అని చెప్పేసి ఒక ప్రాంతం అయితే ఉంది. ఇక్కడ మన నేపాల్లో కాఠ్మండుకు కొంచెం నైరుతి వైపున ఉంటుంది. సో ఇక్కడికి అయితే వచ్చినాం. ఇక్కడ వెకేషన్స్కి బాగా ఎక్కువ మంది అయితే పబ్లిక్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఒకసారి ఎట్లుంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడడానికి అయితే వచ్చినాం మేము. చంద్రగిరి హిల్స్ అనేది సిటీకి కొంచెం దూరం ఉండడం వల్ల మేము ట్యాక్సీకి కొంత అమౌంట్ని పే చేసి వెళ్ళడం జరిగింది. మనం చేరుకుంటున్నామనే కొద్ది దూరంలోనే మధ్యలో చంద్రగిరి హిల్స్ అని పెద్ద కమాన్ అయితే కనబడుతుంది. కమాన్ నుంచి కొద్ది దూరంలోనే రోప్వే స్టేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే మన చంద్రగిరి మౌంటైన్ హిల్స్. ఇక్కడ వీళ్ళందరూ అంటే వెకేషన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఆడ దిగుతారు. అక్కడికి పోయి ఆడ టికెట్ తీసుకుంటారు. అక్కడ నుంచి ఈ పైనకి ఎక్కేసి ఆ నుంచి ఆ రోప్వేని అటు తీసుకుని వెళ్తారు అన్నట్టు. రోప్వేని సాయంతోనే అటు పోతారు. కార్లింగ్ ఏమన్నా ఉంటే పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఇది. సో మనం ఇదే మౌంటైన్ అంటే ఈ మౌంటైన్ మెటీరియల్ నుంచి ఆ పైనకి ఎక్కుతామన్నా. ఫ్రెండ్స్, ఇదైతే రైల్వే స్టేషన్. దీని పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉన్నది అన్నట్టు. అయితే ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 700 రూపీస్. సార్క్ కంట్రీస్లో ఏ కంట్రీ అయినా కూడా నేపాలీ 700 రూపీస్ చెల్లించవచ్చు. అయితే వేరే కంట్రీస్ అయితే దాదాపు $22 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పక్కనే ఉన్న పెయింటింగ్ని చూస్తే పైన ఏ విధమైన యాక్టివిటీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయో మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే టికెట్స్ అయితే దొరికాయి. మనం విఐపి లైన్లో అయితే వెళ్తున్నాం. పైనకి వెళ్ళాక అక్కడ నుంచి మనకైతే దృశ్యం ఏ విధంగా ఉంటుందో అక్కడికి వెళ్ళినాక తర్వాత అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కేబుల్ కార్ల దగ్గరికి అయితే వచ్చినాము. నా ఫస్ట్ ఎక్సైట్మెంట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వీటిని చూడటం. इकडे కొండలు चल के जाने वाला सोच रहा था. चल के जाएगा అన్ని కొండలే. మనవాడు నాతో ఉన్నాడు రాకేష్. ఒకసారి పైన ఏ విధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోప్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్నాం. అంటే 1/2 కిలోమీటర్ అంత ఎత్తు అన్నట్టు. అంతేకాదు, ఇక్కడ నుంచి సిటీని చూస్తే ఆ దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూత పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, మధ్యలో సిటీ. ఊహించుకోవడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఊహించుకొని చూడాలి. అంతేకాదు, పైకి వెళ్ళే కొద్దీ ఎక్కువ ఆనందంగాను కొంచెం భయంగాను కూడా ఉంటుంది. ఎందుకంటే అంత హైట్లో ఉంటాం కాబట్టి. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నుంచి మౌంట్ ఎవరెస్ట్ అట్లాంటి హిమాలయ పర్వతాలలో కొన్ని అంటే దాదాపు ఒక 10 పీక్స్ ఉన్నాయి. అంటే 10 మౌంటైన్స్ ఉన్నాయి కదా. సో ఆ పెద్ద పర్వతాలలో ఇక్కడ కొన్ని పర్వతాలు అయితే మనకు విజిట్ చేయడానికి అంటే విజిబుల్కి అవకాశం ఉందని చెప్పారు కొంతమంది అయితే. సో ఇక్కడ ఒకసారి చూడాలి పైన వెనక తర్వాత మరి కనబడతాయా అని. చంద్రగిరి మౌంటైన్ అనేది సముద్ర మట్టానికి దాదాపు 2551 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది కాఠ్మండు సిటీకి నైరుతి దిక్కుగా ఉంది. దీని హైట్ ఎవరెస్ట్ మౌంటైన్లో 4వ వంతుగా మనం ఊహించవచ్చు. అంటే దీని మీద ప్రయాణం చేస్తేనే ఎలా ఉంది, ఇంకా ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. 2000 అడుగుల కంటే ఎక్కువనే ఉన్నది.
మన అంత या बाहर పైకి వెళ్ళే కొద్దీ ఆ పక్కనున్న పర్వతాలు కొండలు, కింద చిన్న చిన్న లోయలు, పచ్చని చెట్లు, మనకు ముందు వెనకాల కేబుల్ కార్లు చాలా అద్భుతమైన దృశ్యాన్ని కనువిందు చేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే కొంచెం ఫ్లైట్లో ప్రయాణించినట్టుగానే అనిపిస్తుంది. నాకు మొదట్లో కొంచెం భయంగానే అనిపించింది, తర్వాత చాలా ఎంజాయ్ చేశానండి. అలాగే పైకి వెళ్ళే కొద్దీ మనకు చెవులు కూడా మూసుకుపోతాయి. అందరికీ కొంచెం కొంచెం చెవులు మూసుకుపోయినట్టుగానే అనిపిస్తుంది. దాదాపు చేరుకున్నాం ఇప్పుడైతే వచ్చేసిన దగ్గరికి. చంద్రగిరి మౌంటైన్ పైన ఇంకో రోప్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడే మనం దిగి శివుని ఆలయం అయినటువంటి బాలేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే మనం వెళ్తాం. చంద్రగిరి మౌంటైన్ పైనకి చేరుకోవడానికి దాదాపు 10 నిమిషాల టైం పడుతుంది. వీడియో పెద్దది కావడం వల్ల 2 పార్ట్లుగా చేయడం జరిగింది. సెకండ్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడండి.